హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మ్యాంగో పికిల్ పెడుతున్నాము. మేము తీసుకున్నవి మీడియం సైజు మామిడికాయలు తీసుకున్నాము. పచ్చడికి కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నెలోకి మామిడికాయ ముక్కలు 1.5 స్పూను ఉప్పు వేసుకున్నాము. ఆ ఉప్పు బాగా కలుపుకోవాలి మామిడికాయ ముక్కలకి పట్టేలాగా. పసుపు వేసుకోవాలి. పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. అర స్పూన్ వేసుకున్నాక అది బాగా మిక్స్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలకు పట్టేంత పసుపు ఉప్పు అంతా మిక్స్ అయ్యాక ఇప్పుడు కారం వేసుకోవాలి. ఈ కారం 1 స్పూను. కారం తక్కువ ఉంటే ఇంకొక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. మేము అదే చేస్తున్నాము. ఇక్కడ ఇంకొక 1/2 స్పూన్ వేస్తున్నాము. అది కూడా బాగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ అయ్యాక మెంతి పౌడర్ వేస్తున్నాము. మెంతి పౌడర్ మేము డ్రై రోస్ట్ చేసుకొని 1 స్పూన్ తీసుకున్నాం మెంతులు. అవి డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని తీసుకున్నాము. ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేస్తున్నాము. కొంచెం తక్కువగా ఉంటే ఊరగాయకి కొంచెం ఎక్కువగానే ఉండాలి ఉప్పు పసుపు కారం. సో కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఆవాల పిండి ఆవపిండి. ఆవాలు వచ్చేసి మేము ఇంట్లోనే డ్రై రోస్ట్ చేసుకొని ఆవపిండి పౌడర్ చేసాము. అది ఒక 1 స్పూన్ వేసుకోవాలి. ఇది మేము ఇన్స్టెంట్ మామిడికాయ పికిల్ అంటాము. అప్పటికప్పుడే చేసుకోవచ్చు, ఆ రోజే తినేయచ్చు కూడా. ఇది బాగా మిక్స్ అవ్వాలి. పసుపు ఉప్పు కారం మెంతి పొడి ఆవు పొడి అంతా మిక్స్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలు పట్టేంత. దీనికి పోపు పెట్టుకోవాలి. పోపుకు కావాల్సింది 1 స్పూను నూనె, 8-10 వరకు వెల్లుల్లి తీసుకున్నాము పొట్టి తీసుకొని. అలాగే ఎండుమిర్చి తీసుకున్నాము ఒక 2. ఆ పోపు పెట్టుకున్నాక కొంచెం చల్లారాక వేసుకోవాలి మామిడికాయ ముక్కల్లోకి. ఈ పోపు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ బాక్స్లోకైనా కానీ తీసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినేయడమే ఇంకా ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.